కాబోయే కొత్త కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. హంగు ఆర్భాటాలకు వెళ్లవద్దని, ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై వారికి అందుబాటులో ఉండాలని ప్రధాని సూచించారు. ఎవరికి కేటాయించిన శాఖలపై వారు పట్టు సాధించాలని, ఇందుకోసం ప్రతి వారం 4 రోజుల పాటు వారి వారి శాఖలపై సమీక్షలు చేయాలని, మిగతా రోజులను తమ తమ నియోజకవర్గాల కోసం కేటాయించాలని అన్నారు ప్రధాని మోదీ. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ బలరాం, కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోదీ కాబోయే కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తన ఇంట్లో వారందరికీ తేనీటి విందు ఇస్తూ వారి ఒక దిశానిర్దేశాన్ని కూడా కాబోయే మంత్రులకు ఆయన చేయడం జరిగింది. ప్రధానంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ప్రజల మధ్యకు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి అనే అంశాలపైన దిశానిర్దేశం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అంశాలను, కేంద్రంలో ఉన్నటువంటి తమ శాఖలను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనే అంశాలపైన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవి వచ్చినంత మాత్రాన హంగు హార్బాటలకు కాదు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీకు కేటాయించిన శాఖలపైన పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. వాటిలో మనం నిష్ణాతులైనప్పుడు మాత్రమే అధికారులకు దిశానిర్దేశం చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. వారు చెప్పినవి వింటూనే మనం ఏదైతే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని అధికారులకు చేయాలంటే ఆ శాఖలపైన మనం పూర్తి స్థాయి పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందుకోసం శాఖలపైన వరుసగా సమీక్షలు చేయాలి. ప్రతి వారంలో 4 రోజుల పాటు తమకు కేటాయించిన శాఖలపైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆ శాఖలపైన పట్టు సాధించేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనను గెలిపించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాబట్టి 3 రోజుల పాటు నియోజకవర్గానికి కేటాయించండి. అదేవిధంగా 4 రోజుల పాటు తమకు కేటాయించినటువంటి శాఖలపైన పట్టు సాధించేందుకు వరుసగా సమీక్ష సమావేశాలు చేస్తూ అధికారుల నుండి సమాచారాలు రాబట్టుకుంటూనే వాళ్లకు మనం ఏదైతే అనుకున్న లక్ష్యాలు ఉంటాయో వాటిని సాధించే దిశగా అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందంటూ కూడా కొంత దిశానిర్దేశం అయితే చేసినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళు కేంద్ర మంత్రులు కాగానే హంగు హార్బాటలకు వెళ్లకుండా ఎప్పుడైతే ఎలాగైతే ఇన్ని రోజులు డౌన్ టు ఎర్త్ ఉండి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్ల ద్వారా గెలిచి వచ్చారో అదే తరహాలో ఉండాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. బలరాం, అదే అంటే ఈ సమావేశం ఎంతసేపు సాగింది? దాదాపు 45 నిమిషాల నుండి 1 అవర్ పాటు ఈ సమావేశం సాగిందని చెప్పుకోవచ్చు. ఆ సమావేశంలో ఎవరైతే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ తమ భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, అందులో కేంద్ర మంత్రులుగా తమ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపైన, ప్రజలపైన ఎలాంటి ప్రభావాలు చూపబోతున్నాయి, ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి, తమ శాఖల పట్ల పట్టు సాధించాల్సిన అవసరం ఏ మేరకు ఉంది, అదేవిధంగా నియోజకవర్గాలను కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో ఎలా వ్యవహరించాలి, అంటే హంగు హార్బాటాలు పోకుండా గతంలో అయితే ఎలాంటి జీవనం అయితే గడిపామో అదే తరహాలో కొనసాగించాలి. అప్పుడే మనం ప్రజల మన్నలను మరొకసారి కూడా గెలుచుకోగలుగుతాం అనే ఒక దిశానిర్దేశాన్ని అయితే ఆయన కాబోయే సహచర కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 7:15 మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ తేనీటి విందు ఇచ్చి వారికి ఒక దిశానిర్దేశాన్ని అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే అంటే బీజేపీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎటువంటి జోష్ కనిపిస్తోంది? మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రుల బెర్తులు ఖరారయ్యాయి. ఖచ్చితంగా ఒక నూతన ఉత్తేజం అయితే ఇటు బీజేపీ శ్రేణుల్లో కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా అదే తరహా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా అదే తరహా ఉన్నటువంటి ఉత్సాహం అయితే కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్కి కేంద్రంలో క్యాబినెట్లో అవకాశం కల్పించడం జరిగింది. గతంలో కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈసారి బండి సంజయ్ కూడా అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, ముందు నుండి కొంత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పక్కబెట్టిన కాడికి వెళ్ళి కొంత బీజేపీ శ్రేణుల్లో ఆయన అనుచరుల్లో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఖచ్చితంగా జాతీయ పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారందరికీ పనిచేసిన వారికి ఒక తగిన గుర్తింపు ఉంటుంది అన్న
ఉద్దేశంతో ఈ కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలి, ఎలాంటి పదవులు ఉన్నా లేకున్నా అనేది మరొకసారి నిరూపితమైందన్నది కూడా కార్యకర్తల్లో డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెత్తుపల్లాలు అంటే పార్టీ ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ సమయంలో వారి సేవలు ఎలా వాడుకోవాలన్నది పార్టీకి పూర్తి స్థాయిలో పట్టుంటుంది. కాబట్టి ఆ రోజు అధ్యక్షుడిగా ఆయనను పక్కన పెట్టారు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు. ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దీనికి కారణం ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడింది. దానికి తగిన గుర్తింపు వచ్చిందని ఒక భావనలో ఉన్నాడు. అదేవిధంగా నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీగా బీజేపీ శ్రేణులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లతో ప్రస్థానం స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ మూడోసారి బీజేపీ అధికారంలోకి వరుసగా వచ్చే పరిస్థితికి దేశంలో రావడం పట్ల వాళ్ళు కొంత గర్వంగానే ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండానికి సంబంధించినటువంటి ఏదైతే దేశాధినేతలు ఈ నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారానికి రాబోతున్న విషయాలను కూడా డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ 3.0లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు భిన్నంగా మరింత దూకుడుగా కూడా కేంద్రంలో అధికారంలో వస్తున్నటువంటి ఎన్డీఏ పార్టీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంది అనే అంశాలను కూడా బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీఏతో అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో ఏదైతే దూకుడు ఉందో అదే దూకుడును ప్రదర్శిస్తారు. బీజేపీ పూర్తిస్థాయి ఎంపీ సీట్లు అధికారంలోకి వచ్చినా రాకున్నా ఆ దూకుడును మాత్రం ఎక్కడ తగ్గించే అవకాశం లేదు. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలన్నింటిని కూడా బీజేపీ తన దగ్గర పెట్టుకుంటుంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, అదేవిధంగా ఏదైతే ఫైనాన్స్ లాంటి కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన శాఖలన్నీ కూడా బీజేపీకి సంబంధించిన నేతల వద్దనే పెట్టుకుంటుంది. కాబట్టి ఇదే ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది. ఎక్కడ కూడా దూకుడు తగ్గించే విషయం అయితే ఉండదు. ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో మరో విశ్వగురుగా భారతదేశాన్ని నిలబెట్టడం ఈ టర్మ్లో సాధ్యమవుతుందన్న అంచనాలు అయితే బీజేపీ శ్రేణుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ కార్యాలయం వద్ద కొంత సంబరాలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.